మానసవన చెరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవారెందరో. అది ముక్తి, అదే ముక్తి. అటువంటి భక్తికి ముక్తి దాస్యం చేస్తూ ఉంటుంది. అటువంటి భక్తిని ప్రచోదనం చేసినటువంటి గ్రంథమే శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతే మహామునికృతే సత్యం పరం ధీమహి కాలవ్యాల ముఖాగ్రాసత్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అన్నారు. చూడండి, వ్యాసమహర్షుల వారు వైశంపాయనుడికి, పైలుడికి, జైమినికి, సూతమహర్షి తండ్రికి వేద పురాణాదులు ఉపదేశం చేశారు. భాగవతం మాత్రం పరీక్షిన్ సుఖయోగీంద్రుల వారికే ఉపదేశం చేశారు. ఏమండి, సుఖయోగీంద్రుల వారికి ఉపదేశం చేశాడు. వ్యాసుడికి ఎంత పార్షియాలిటీ, కొడుకు మీద ప్రేమ. భాగవత ఉపదేశం పొందగలిగినటువంటి అర్హత కేవలం శ్రీ సుఖయోగీంద్రుల వారికే ఉన్నది. అటువంటి భాగవతాన్ని 7 రోజులు పరీక్షిత్ మహారాజు గారికి వినిపిస్తున్నారు సుఖయోగీంద్రుల వారు. ఆయన ఉపదేశిస్తున్నారు, ఈయన స్వీకరిస్తూ ఉన్నారు. గంగా తీరంలో సుఖస్థలి అనేటువంటి ప్రదేశంలో ప్రాయోపవేశ దీక్షతో పరీక్షిత్తుంటే శుకులవారు వచ్చారు. పరీక్షిత్ మహారాజు అడిగారు, స్వామి నాకు 7 రోజుల కంటే సమయం లేదు, ఈ 7 రోజుల్లో నేను తరించాలి, అందుకేదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నారు. సుఖయోగీంద్రుల వారు నవ్వి, 7 రోజులు ఎక్కువరా అబ్బాయి, ఖట్వాంగుడు 2.5 గడియలలో మోక్షాన్ని పొందాడు, నీకు 7 రోజులు లెంతీ టైం ఉంది, నీకు చక్కగా పరమాత్మ యొక్క దివ్య కథా ప్రధానాన్ని నీకు శ్రవణపేయంగా చెప్తాను, వినవలసింది అంటూ